అందరికీ నమస్కారం. కురుక్షేత్రం అది కేవలం ఒక యుద్ధ భూమి మాత్రమే కాదు. అది రక్తంతో రాసిన చరిత్ర. అది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన మహా సంగ్రామం. ఆ యుద్ధంలో ఎంతోమంది మహారథులు పోరాడారు. ఎంతోమంది వీరులు మరణించారు. కానీ ఆ వేలాది యోధుల మధ్య ఒక యువ వీరుని అరుపు మాత్రం ఈ రోజుకి భారతదేశ చరిత్రలో మారుమోగుతూనే ఉంది. 16 సంవత్సరాల వయస్సులో కళ్ళల్లో అగ్నిజ్వాలలు, గుండెల్లో ధైర్యం, చేతిలో ధనస్సు. అతను యుద్ధానికి వెళ్ళింది గెలవటానికి కాదు, ధర్మాన్ని కాపాడటానికి. చక్రవ్యూహంలోకి కేవలం ప్రవేశించడం మాత్రమే తెలిసినా కూడా, తిరిగి బయటకు వస్తానో లేదో తెలియకపోయినా కూడా అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే అతని రక్తంలో అర్జునుడి పరాక్రమం ఉంది. అతని ఆత్మలో పరమాత్మ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంది. కానీ విధి అతనికి చాలా చిన్న జీవితాన్నే ఇచ్చింది. అయినా కూడా ఆ చిన్న జీవితంతోనే మహాభారతాన్ని మొత్తం కన్నీళ్లు పెట్టించిన మహావీరుడిగా నిలిచిపోయాడు. అతడే అభిమన్యుడు. ఈరోజు మనం ఈ వీడియోలో గర్భంలోనే యుద్ధ విద్య నేర్చుకున్న ఒక బాలుడి కథను, ప్రాణం పోయే చివరి క్షణం వరకు ధర్మం కోసమే పోరాడిన ఒక మహావీరుని గాథను, అదే ఈ అభిమన్యుడి అమర గాథను తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. దేవలోకంలో మొదలైన ఒక వీరుని కథే ఈ అభిమన్యుడి కథ. ఈ అభిమన్యుడు సాధారణ మనిషి కాదు. అతను చంద్రదేవుని కుమారుడైన వర్చస్సు యొక్క అవతారమని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు భూమిపై అధర్మం పెరుగుతుండటాన్ని చూసి ధర్మ రక్షణ కోసం మహాయోధులను భూమిపైకి పంపిస్తారు. అలా అర్జునుడు మరియు శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రకు జన్మించిన కుమారుడే ఈ అభిమన్యుడు. ద్వారకలో జన్మించిన ఆ చిన్నారి బాలుడు జన్మించిన క్షణం నుంచే అసాధారణ ప్రకాశాన్ని కలిగి ఉన్నాడు. ఈ శ్రీకృష్ణుడు అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే ఈ బాలుడు భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధ భూమినే కంపింపజేయబోతున్నాడని శ్రీకృష్ణుడికి అప్పుడే తెలుసు. ఒకరోజు రాత్రి సుభద్ర విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అర్జునుడు ఆమెకు యుద్ధ వ్యూహాల గురించి వివరిస్తున్నాడు. అప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ఆ మాటలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాడు. అప్పుడు అర్జునుడు చక్రవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో సుభద్రకు వివరిస్తున్నాడు. కానీ అందులో నుంచి ఎలా బయటపడాలో చెప్పేలోపే సుభద్ర నిద్రపోయింది. అక్కడే ఆ కథ ఆగిపోయింది. అలా ప్రవేశించడం మాత్రమే తెలిసిన యోధుడిగా అభిమన్యుడు మారిపోయాడు. విధి అప్పుడే తన ముగింపును రాసేసింది. అభిమన్యుడు పెరిగింది ద్వారకలో. శ్రీకృష్ణుడు అతన్ని తన సొంత కుమారుడిలా చూసుకునేవాడు. బాల్యంలోనే అభిమన్యుడు ధనుర్విద్యలన్నీ నేర్చుకున్నాడు. అతని గుర్రపు స్వారీ, అతని ఖడ్గ విద్య, అతని ధైర్యం ఇవన్నీ చూసిన యాదవులు ఎంతో ఆశ్చర్యపోయేవారు. అర్జునుడి ప్రతిభ, శ్రీకృష్ణుడి తెలివి రెండూ కలిసిన రూపమే ఈ అభిమన్యుడు. కాలం గడిచింది. అభిమన్యుడు యువకుడయ్యాడు. విరాటరాజు కుమార్తె ఉత్తరను చూసిన రోజు అతని హృదయంలో ప్రేమ చిగురించింది. ఉత్తర కూడా అభిమన్యుడి ధైర్యానికి ఆకర్షితురాలైంది. వారి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఆ రోజు పాండవుల కుటుంబం ఆనందంతో నిండిపోయింది. కానీ ఆ నవ్వుల వెనుక కురుక్షేత్ర యుద్ధభూమి అనే తుఫాను దగ్గర పడుతోంది. కౌరవులు మరియు పాండవుల మధ్య అహంకారం, ద్రోహం, అధర్మం ఇవన్నీ కలిసి ఒక మహాయుద్ధానికి దారితీశాయి. కురుక్షేత్రం భూమి మీద నరకంలా మారిపోయింది. ఆ యుద్ధంలో అభిమన్యుడు ఒక అగ్ని జ్వాలలా దూసుకుపోతున్నాడు. అతని బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. కౌరవ సైన్యమంతా భయంతో వణికిపోతుంది. యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. ఆ రోజు ద్రోణాచార్యుడు చక్రవ్యూహం అనే అత్యంత ప్రమాదకర వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. అర్జునుడు అక్కడ లేడు. పాండవులందరూ ఆందోళన చెందుతున్నారు. అప్పుడే ముందుకు వచ్చాడు ఒక మహావీరుడు, యువ వీరుడు
అతడే అభిమన్యుడు. నాకు చక్రవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసు, నేను దారి చూపిస్తాను అన్నాడు. అతని మాటల్లో ధైర్యం. ఆ ధైర్యాన్ని చూసి పాండవులందరూ సరేనని తలూపారు. కానీ విధి మాత్రం మౌనంగా నిల్చుంది. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. అతని బాణాలు అగ్ని జ్వాలల్లా దూసుకుపోతున్నాయి. కౌరవుల మహారథులు ఒక్కొక్కరుగా వెనక్కు తగ్గారు. దుర్యోధనుడు కూడా భయపడ్డాడు. కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ కలిసినా కూడా ఆ యువ బాలుడిని ఆపలేకపోతున్నారు. అభిమన్యుడు యుద్ధం చేయలేదు. అతడు ఒక ప్రళయంలా మారిపోయాడు. ఆ 16 ఏళ్ల బాలుడి ధైర్య సాహసాలకు, యుద్ధ నైపుణ్యానికి కౌరవుల పక్షాన ఉన్న మహారథులు కూడా ఎంతో ఆశ్చర్యంతో నిలబడిపోయారు. కానీ ధర్మయుద్ధం అని చెప్పుకున్న ఆ యుద్ధంలో అధర్మమే జరిగింది. అభిమన్యుడి రథాన్ని ధ్వంసం చేశారు. అతని గుర్రాలను చంపేశారు. ధనస్సును విరిచేశారు. ఒక్కడిగా నిలిచిన ఆ బాలుడిపై అందరూ కలిసి దాడి చేశారు. ఇది యుద్ధం కాదు, ఇది ఒక మహావీరునిపై చేసిన కుట్ర, ద్రోహం. అభిమన్యుడు అయినా కూడా ఆగలేదు. ఆ విరిగిన రథచక్రాన్ని చేతిలో పట్టుకుని యుద్ధం చేశాడు. అతని శరీరం రక్తంతో తడిసిపోయింది. కానీ అతని కళ్ళల్లో భయం లేదు. చివరి శ్వాస వరకు పోరాడాడు. చివరికి అధర్మమే గెలిచింది. అభిమన్యుడు నేలపై పడిపోయాడు. ఆ రోజు సాక్షాత్తు ఆ ఆకాశం కూడా ఏడ్చింది. అభిమన్యుడి మరణ వార్త సాయంత్రానికి తండ్రి అయిన అర్జునుడి చెవిన పడింది. ఈ ఘోరమైన వార్తను విని ఆ తండ్రి హృదయం ముక్కలైంది. అర్జునుడు తన కుమారుడైన అభిమన్యుడి మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని తీవ్రంగా విలపించాడు. 16 ఏళ్ల చిన్న పిల్లవాడిపై కౌరవ మహారథులందరూ కలిసి చేసిన కుట్రను తెలుసుకున్నాడు. కోపంతో ఊగిపోయాడు. ఒకవైపు కౌరవులపైన కోపం, మరోవైపు కుమారుని మరణం. ఈ రెంటి మధ్య ఎంతో ఆవేదన చెందాడు. వెంటనే లేచి, రేపు సూర్యాస్తమయం కంటే ముందుగా నా కుమారుడు అభిమన్యుడికి ఈ గతి పట్టించిన ఆ జయద్రథుణ్ణి చంపకపోతే నేనే అగ్నిలో ప్రవేశిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞతో మరుసటి రోజు కురుక్షేత్రం మళ్లీ రక్తంతో నిండిపోయింది. జయద్రథుణ్ణి అర్జునుడి కంట పడకుండా కౌరవులు ఎన్ని కుట్రలు పన్నినా చివరికి శ్రీకృష్ణుడి మాయతో జయద్రథుడు అర్జునుడి కంటపడి మరణం పొందాడు. అర్జునుడికి అప్పటికి శాంతి కలిగింది. అభిమన్యుడు మరణించాడు. కాని అతని వీరత్వం మరణించలేదు. ఉత్తర గర్భంలో ఉన్న అతని కుమారుడు పరీక్షిత్తు తర్వాత హస్తినాపురానికి రాజయ్యాడు. అలా అభిమన్యుడి వంశం కొనసాగింది. అభిమన్యుడి జీవితం చిన్నదే కావచ్చు, కానీ అతని ధైర్యం అనంతం. విజయం సాధిస్తామా లేదా అన్నది కాదు ముఖ్యం, ధర్మం కోసం ఎంతవరకు పోరాడామన్నదే ముఖ్యం. అభిమన్యుడు తన జీవితంతో ఈ ప్రపంచానికి మొత్తం ధర్మంగా జీవించాలి అని నేర్పించాడు. అతను ఓడిపోయిన యోధుడు కాదు, అధర్మాన్ని భయపెట్టిన మహావీరుడు. అందుకే మహాభారతం ఉన్నంత వరకు అభిమన్యుడి పేరు అమరంగానే ఉంటుంది. అభిమన్యుడి ఈ మహాగాథ మీ హృదయాన్ని తాకి ఉంటుందనే అనుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం కోసం తన ప్రాణాలనే అర్పించిన ఆ మహావీరుని కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై అభిమన్యు అని కామెంట్ చేయండి. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.